హాయ్, వెల్కమ్ టు మహానగర్. తెలంగాణలో బీసీ మంత్రం రాజకీయ పార్టీలకు వరంగా మారింది. అందుకే ప్రధాన పార్టీలు రాజకీయాలన్నీ బీసీల చుట్టూనే తిరుగుతున్నాయి. సో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్ ముందుగా కులగణన సర్వే చేపట్టింది. సో ఆ సర్వే నివేదికను అసెంబ్లీ ముందు ఉంచి బీసీలకు సామాజిక న్యాయం చేసేందుకు అడుగులు వేస్తున్నామని ప్రకటించేసింది. సో ఈ క్రమంలో స్వతంత్రం తర్వాత దేశంలో కులగణన చేపట్టి బీసీల జనాభా లెక్కలను తేల్చేసింది తామే అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని, ఈ విషయాన్ని బీసీలు గుర్తుంచుకోవాలని కోరుతుంది కాంగ్రెస్. సో కులగణన సర్వే అంశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని పార్టీ నేతలకు ఇప్పటికే సూచించేసింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ బీసీ రాజకీయాలకు కౌంటర్ సిద్ధం చేస్తుంది ఓవైపు బీఆర్ఎస్. సో పార్టీలోని బీసీ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కులగణన సర్వేలోని తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ముందుకు సాగాలని నేతలకు, శ్రేణులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్. సో ఇందులో ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కామారెడ్డిలోనే సభను ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ చేస్తోంది. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. సో కాంగ్రెస్ కు ఈ అంశంలో గట్టి కౌంటర్ ఇవ్వాలంటే కామారెడ్డిలో ఇప్పుడు ఆ పార్టీ పెట్టిన స్థలంలోనే తాము కూడా ఓ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సభ ద్వారా బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఏ విధంగా విస్మరించిందనే అంశాలను ప్రజల్లోకి వివరించడంతో పాటు తాము బీసీలకు ఇప్పటి వరకు ఏం చేశాం, మళ్ళీ అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే అంశాలను బీఆర్ఎస్ వివరించే అవకాశం ఉందని తెలుస్తుంది. సో కులగణన సర్వేను తీవ్రంగా తప్పుబడుతున్న బీజేపీ ముస్లింలను బీసీలో ఎలా చేరుస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతోంది. దీనిపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కులగణన సర్వేను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ ముస్లింలను బీసీలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తుండటంతో ఈ అంశంపై తాము కూడా సీరియస్ గానే పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు బాహాటంగానే చెప్తున్నారు. సో ఇది మహానగర్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.